16వ శతాబ్దంలో జర్మనీ దేశస్థుడు క్రైస్తవ సంస్కర్త అయిన మార్టిన్ లూథర్ శీతాకాలంలో ఒక సాయంత్రపు వేళ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పచ్చని చెట్ల మధ్య మెరుస్తున్న నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోయాడట. అటువంటి దృశ్యాన్ని తన కుటుంబానికి చూపెట్టాలని తన ఇంటిలో ఒక చెట్టును ఏర్పాటు చేసి దాని కొమ్మలను వెలుగుతున్న కొవ్వొత్తులతో నింపాడట. అది చూసి జర్మన్ లూథరన్లు చాలా మంది దానిని పాటించారు. జర్మనీ నుండి అమెరికాకు వ్యాపించింది. అలా 18వ శతాబ్దంలో రాజవంశీయులైన క్వీన్ విక్టోరియా, ఆమె భర్త ఆల్బర్ట్ క్రిస్మస్ చెట్టు చుట్టూ తమ పిల్లలతో నిలబడి ఉన్నట్లు ఒక చిత్రం లండన్ న్యూస్ వార్తాపత్రికలో ప్రచురితమైంది. ఆ దినాలలో క్వీన్ విక్టోరియా ఏది చేసినా బాగా ప్రాచుర్యం పొందేది. అలా క్రిస్మస్ నెలలో ప్రపంచంలోని క్రైస్తవులంతా ఫిర్ చెట్లను అలంకరించడం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం మీద 40 రకాల ఫిర్ చెట్లను క్రిస్మస్ ట్రీలకు ఉపయోగిస్తారు. అయితే క్రిస్మస్ ట్రీ ఇంట్లో ఉంటేనే నిజమైన క్రిస్మస్ కాదు, కానీ క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటేనే నిజమైన క్రిస్మస్.